ఓకే సార్. జస్ట్ మినిట్. ఎస్, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? యా వెరీ ఫైన్. ఎవరు కావాలి సార్? మా అయ్య, మా అంకులు. అదే, ఆయనకో పేరుంటుందిగా. వెంకటరత్నం, ఈ కంపెనీ అన్నిటికీ ఓనరు. ఆయన్ని కలవాలంటే ముందు మీరు ఇంకొకరిని కలవాలి. ఆడేవడో? వీడే నువ్వెవడరా? నంద. కైలాసంలో శివుణ్ణి కలవాలంటే ముందు నందిని కలవాలి. అలాగే ఇక్కడ మా బావని కలవాలంటే ముందు నందాన్ని కలవాలి. బావా? యా, హిజ్ వైఫ్ మై సిస్టర్. నీ ఓడని చూస్తుంటారా అనిపించట్లేదు నాకు. వెళ్ళి మాయ చెప్పు, కృష్ణలంక నుంచి బుల్లా బేగరాబాయ్ చందు వచ్చాడని. కుదరదు. యా, లోపల కాన్ఫరెన్స్ లో ఉన్నారండి. నేను వచ్చానే తెలిసిందనుకో, స్నానం చేస్తున్న మధ్యలో వచ్చేస్తాడు తెలుసా? అయితే రేపు ఇంటికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు కలవండి. చాలా ఓవర్ అవుతున్నారు. కేకే ఆగండి, లిస్ట్ లో ఉన్నారో లేదో చూడాలి కదా. చూడు తొందరగా. మీరు స్టాఫా? కాదు. అప్పించిన వాళ్ళ? ఆహా. బిచ్చగాళ్ళ? ఎరో విజిటర్సా? కాదు. కనీసం ఫ్రెండ్సా? ఫ్రెండ్ కొడుకుని. ఓహో, ఫ్రెండ్స్ కాదు కదా. కాదు. అయితే నన్ను ఎందుకు అడుగుతారు? మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. చా. అబ్బా, చాలా తెలివి ఉన్నాడురా నువ్వా. ఆ విషయం మా బావకు తెలిసే ఈ పని నాకు అప్పచెప్పాడు. ఆహా. ఇదిగో, మీరు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళారనుకోండి, అక్కడ కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోండి. ఇదిగో, పైపత్తు పెట్టుకోండి, బాగా ఫీల్ అవుతాడు. మొత్తం సంగతి బాగా అడగమలేదు, అయినా మనం అడిగేసాం. దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఎన్ఆర్ఐస్ కోసం స్పెషల్ గా మన దేశ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని విదేశీ పరిమాణాలకు ఏమాత్రం తగ్గకుండా డిజైన్ చేయించాం. టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ 200 crores. దేశంలోనే చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ గా నిలవాలి. డియర్ ఫ్రెండ్స్, హైదరాబాద్ కి చార్మినార్, గోల్కొండ, ఆ తరువాత కేవీఆర్ ఎన్ఆర్ఐ కాలనీ ల్యాండ్ మార్క్ కావాలి. అండ్ సో జెంటిల్మెన్, యాజ్ వి లుక్ ఇట్. మాయే, అచ్చి బాబోయ్, ఆ సూటు బూటు అదిరిపోయింది మాయా. నువ్వు ఎప్పుడు ఈ గెటప్లో ఉండాలి. మావయ్య, ఏంటి మాయా, గుర్తుపట్టలేదా? నేను మాయా చందుని, కృష్ణలంక బుల్ల బేగర్ అబ్బాయిని. ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదా, గుర్తుపట్టు ఉండవులే. జెంటిల్మెన్ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. మొత్తం మీద గుర్తుపట్టేసామా నన్ను? ఇదిగో, నీ దగ్గరకు వస్తుంటే అమ్మని పంపించింది నీకోసం. నీకు ఇష్టమని పోతురేకులు వరుసలు. అయ్యి బాబాయ్, అసలు విషయం మర్చిపోయాను. ఎండి షాపులో నీకు బాగా ఇష్టం ఉంటుంది కదా. అసలు విషయం ఏంటంటే మాయా, మన ఊరికి బ్రిడ్జి చేస్తానని వచ్చి ఇన్నేళ్ళు అయింది, నువ్వు రాలేదు. మా నాన్న బాగా చూడలేక అసలు మ్యాటర్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందని వచ్చాను మాయా. ఎంతవరకు వచ్చింది మాయా? కూర్చో.